దుగ్గిశాల ప్రాజెక్టు వద్ద భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభ పక్ష నేత, శ్రీ ఏవిఎన్ రెడ్డి గారు ఫ్లోర్ లీడరు కౌన్సిల్, శ్రీ రామారావు పటేల్ గారు మేము రావడం జరిగింది. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ వర్షిత్ రెడ్డి గారు, వారి బృందం, నివేదిత రెడ్డి గారు, తదితర నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది, గోప్యత పాటిస్తుంది. దీని వెనుక ఏ కారణాలు ఉన్నాయో తెలియజెప్పే ప్రయత్నం తప్పకుండా చేయాలి. గతంలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారి మీద చాలా ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత పెద్ద దుర్ఘటన జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయితే దీని మీద మాట మాత్రం కూడా మాట్లాడలేదు. ప్లేట్ ఫిరాయించారు రేవంత్ రెడ్డి గారు. దీని వెనుక ఏం కారణం ఉన్నది అనేది ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇది ప్రజాధనంతో నిర్మితమవుతున్న ప్రాజెక్ట్. హైదరాబాద్ మహానగరానికి డెడ్ స్టోరేజ్ లెవెల్లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. కాస్ట్ ఎస్కలేషన్ కూడా చాలా వరకు చేసింది. దాదాపు 700 కోట్ల అంచనాను పెంచి ఇవాళ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఇటువంటి దుర్ఘటన జరగడం, మొత్తం ఆ సైడ్ వాళ్ళు కుప్పకూలడం, ఆ టైంలో ఎవరు చనిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మాకు చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ అనుమానాల నివృత్తి కోసం ఈ మెగా ఇంజనీరింగ్ కృష్ణారెడ్డి గారు ఏదైతే ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా ఆ మధ్యలో ఉన్న టన్నల్, మిడిల్ టన్నల్ ఏదైతే ఉన్నారో అది ఎందుకు ఓపెన్ చేసినారు అనే విషయం ప్రజలకు చెప్పాలి, మీడియాకి చెప్పాలి, ప్రభుత్వానికి నివేదించాలి. తప్పకుండా ఈ విషయాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మనం అందరం శంకించాల్సిన అవసరం ఉన్నది. ఇందులో ఏదో లోపాయకారి ఒప్పందం ఉన్నది. లోపభూయిష్టంగా జరిగిన ఈ పనుల్లో నాణ్యత లోపం ఉందా లేక వేరే ఏ కారణాలు ఉన్నాయనే విషయం మనకి బయటపడాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ ద్వారా ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం కోరితేనే ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు అన్ని విషయాల మీద ఒక ఆలోచన రావాలి, అందరికీ తెలియజెప్పాలంటే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీకి వేయాలని మేము శాసనసభ పక్షం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.